Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to start a new chapter, that is control and coordination in our syllabus. Control and coordination. So let us have introduction of that chapter. Okay, so in our previous videos we have learnt about life processes, isn't it? Manam previous chapter lo life processes gurinchi chadivam, and we have learnt that some maintaining functions takes place in living organisms. Living organisms lo konni maintaining functions untayi, aa functions ne life process antamu ani chadukunnam. Okay, and we also have started the 10th class syllabus with a statement that anything which can move on its own is said to be alive. So మనం అసలు 10th class syllabus స్టార్ట్ చేయడంతో లైఫ్ ప్రాసెస్ సిలబస్ స్టార్ట్ చేయడంతో ఏం చెప్పుకున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. ఎనీథింగ్ విచ్ కెన్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్, ఏదైనా ఒకటి ఈ ఎర్త్ మీద దానంతట అది మూవ్ అవ్వగలిగితే ఓన్గా, దట్ థింగ్ ఈజ్ సెట్ టు బి అలైవ్, అది ఒక లివింగ్ ఆర్గానిజం, దానికి జీవం ఉంది అని చెప్పుకున్నాం. అండ్ ఆల్ దీస్ మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ఇట్స్ గ్రోత్. సో ఆ మూమెంట్స్ కూడా దేనికి హెల్ప్ అవుతాయి? ఆ పర్టికులర్ లివింగ్ ఆర్గానిజం యొక్క గ్రోత్కి హెల్ప్ అవుతాయి అని చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ జర్మినేషన్. సీడ్ జర్మినేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్, ఇఫ్ వి సో ఏ సీడ్ ఇన్ సాయిల్, మన సాయిల్లో సీడ్ వేయగానే ఏమవుతుంది? సీడ్లింగ్స్ వస్తాయి, మొలక వస్తుంది. ఏమవుతుంది? దట్ సీడ్లింగ్ విల్ పుష్ ద సాయిల్ ఎసైడ్, లోపల ఉన్న సాయిల్ని మొత్తం పక్కకి తోసుకుంటూ అది ఇట్ విల్ కమ్ అవుట్ యాజ్ ఎ ప్లాంట్, ఒక ప్లాంట్గా బయటకు వస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ టర్న్ ఎ 20 ట్రీ, ఒక పెద్ద మహావృక్షంగా గ్రో అవుతుంది. సో ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ దట్ సీడ్లింగ్ ఆర్ రిలేటెడ్ టు ఇట్స్ గ్రోత్. అంతేగా, ఆ సీడ్లింగ్లో వచ్చిన కదలికలన్నీ కూడా దాని గ్రోత్కి యూజ్ అయ్యాయి. సో అలా మనం అసలు సిలబస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే లివింగ్ ఆర్గానిజమ్స్ లైఫ్ ప్రాసెస్ జరుగుతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్లో అసలు లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే ఎనీథింగ్ విచ్ కెన్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్, వాటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం, ఎందుకంటే అవి అలైవ్గా ఉంటాయి కాబట్టి. అండ్ వాటిలో జరిగే మూమెంట్స్ అన్నీ గ్రోత్కి రిలేటెడ్ అయి ఉంటాయి అని చెప్పుకున్నాం. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ నాట్ ఆల్ దీస్ మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద గ్రోత్. అయితే మూమెంట్స్ అన్నీ కూడా గ్రోత్కి రిలేట్ అయి ఉంటాయి అని గ్యారంటీ లేదు. ఓకే, కొన్ని మూమెంట్స్కి గ్రోత్కి అసలు సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్, ఏ క్యాట్ రన్నింగ్. సో ఒక పిల్లి పరిగెడుతూ ఉంది, ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు ఇట్స్ గ్రోత్. పరిగెడితేనే వాటిలో గ్రోత్ ఉంటుందని ఏమీ లేదు కదా. సో చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్స్, సో ఉయ్యాల్లో ఊగుతూ ఆడుకుంటూ ఉన్నారు. బఫెలోస్ చూయింగ్ కడ్, బఫెలోస్ ఏం చేస్తున్నాయి? గడ్డిని నెమరు వేసుకుంటూ ఉన్నాయి. సో దీస్ ఆర్ సమ్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇట్స్ గ్రోత్. సో ఇవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లో మూమెంట్సే. సో ఫస్ట్ మనం చెప్పుకున్న స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? మూమెంట్స్ అన్నీ కూడా గ్రోత్కి రిలేట్ అయ్యని చెప్పుకున్నాం కదా. బట్ దీస్ మూమెంట్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దేర్ గ్రోత్కి రిలేట్ అయినవి ఏమీ కాదు. ఓకే, బట్ దీస్ విజిబుల్ మూమెంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్. సో కానీ ఈ మూమెంట్స్ అన్నీ గ్రోత్కి రిలేట్ అవ్వలేదు, కానీ ఆ లివింగ్ ఆర్గానిజం యొక్క లైఫ్తో అసోసియేట్ అయి ఉన్నాయి. వాటి సర్వైవల్కి హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ మూమెంట్స్ అన్నీ. ఓకే, సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి. మూమెంట్ యాజ్ ఎ రెస్పాన్స్ టు ఏ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఈ ఆర్గానిజమ్స్లో వచ్చే మూమెంట్స్ అన్నిటిని మనం ఎలా చెప్పచ్చు అంటే, దీస్ ఆర్ ద మూమెంట్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ టు ఏ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. చుట్టూతో ఎన్విరాన్మెంట్లో సంథింగ్ ఏదో జరిగింది, ఏదో చేంజ్ వచ్చింది, ఆ చేంజ్కి రెస్పాండ్ అవుతున్నాయి. ఆ రెస్పాండ్ అవ్వడం వల్ల వచ్చిన మూమెంట్స్ ఇవన్నీ అని చెప్పచ్చు మనం. అర్థం చేసుకుంటున్నారు కదా? దీస్ మూమెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద రెస్పాన్స్ ఆఫ్ సంథింగ్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ఇన్ ద సరౌండింగ్స్. అంటే చుట్టూతో ఎన్విరాన్మెంట్లో ఏదో సమ్ యాక్షన్ జరిగింది, దానికి మన బాడీలో జరిగే ఒక రియాక్షన్ని ఇవి అంటామని చెప్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ క్యాట్ రన్నింగ్ అని చెప్పుకున్నాం ఇందాక. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇట్స్ గ్రోత్. మరి ఎందుకు పరిగెడుతుంది అంటే, మేబీ ఇట్ హ్యాస్ సీన్ ఏ మౌస్, ఏదైనా ఒక మౌస్ని చూసిందేమో. మేబీ ఇట్ ఈస్ చేసింగ్ ఇట్, దాన్ని చేస్ చేస్తుందేమో. చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్స్, గ్రోత్కి రిలేట్ ఏం కాదు, బట్ ఎందుకు ఆడుకుంటున్నారు వాళ్ళు అంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ ప్లెజర్ ఫర్ దే హ్యాపీనెస్, సంతోషం కోసం, హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఆడుకుంటున్నారు. బఫెలోస్ చూయింగ్ కడ్, ఎందుకు నెమరు వేసుకుంటున్నాయి గడ్డిని బఫెలోస్ అంటే, ఫర్ బెటర్ డైజెషన్. సో బాగా చూ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ గ్రాస్ అనేది బెటర్ డైజెషన్ కోసం అలా చేస్తున్నాయి అంటాం. సో ఇవన్నీ కూడా వాటి సర్వైవల్లో ఒక భాగమే కదా, ఒక పార్టే కదా. సో అలా లివింగ్ ఆర్గానిజమ్స్లో కొన్ని మూమెంట్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్న చేంజెస్కి రెస్పాన్స్గా వస్తాయంట. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. వెన్ బ్రైట్ లైట్ ఫోకస్డ్ ఆన్ అవర్ ఐస్,
సో వెన్ వి షట్ అవర్ ఐస్, సో ఏం చేస్తాం, బ్రైట్ లైట్ మన మీద ఫోకస్ అవ్వగానే మన కళ్ళ మీద మనం కళ్ళు మూసేస్తాం మనం అనుకోకుండా. ఎందుకని? టు ప్రొటెక్ట్ అవర్ రెటీనా. అంత బ్రైట్ లైట్ని చూస్తే ఏమవుతుంది, మన రెటీనా డ్యామేజ్ అవుతుంది. అందుకని ఇమీడియట్గా మనకు తెలియకుండానే మనం కళ్ళు మూసేస్తాం. అలాగే వెన్ వి టచ్ ఏ హాట్ ఆబ్జెక్ట్, మన ఏదైనా ఒక హాట్ ఆబ్జెక్ట్ని బై మిస్టేక్ టచ్ చేస్తామనుకో, ఏం చేస్తాం, ఇమీడియట్లీ వి విల్ విత్డ్రా అవర్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ని విత్డ్రా చేస్తాం, వెనక్కి పెట్టుకుంటాం, లాగేసుకుంటాం. ఎందుకని? అలాగే ఉంచితే ఆర్ హ్యాండ్ విల్ మైట్ గెట్ బర్న్డ్, సో కాలుతుంది మన చెయ్యి, మన వేలు కాలుతాయి. అందుకని ఇమీడియట్ రెస్పాన్స్గా ఏం చేస్తాము, యాక్షన్స్ని చేస్తాం. సో అలా చుట్టూతో ఉండే సిచ్యువేషన్స్కి, చుట్టూతో జరిగే చేంజెస్కి, చుట్టూతో జరిగే యాక్షన్స్కి, మన బాడీలో వచ్చే రియాక్షన్స్ని, మన బాడీలో వచ్చే రెస్పాన్సెస్ని, మన బాడీలో వచ్చే మూమెంట్స్ని, ఇవన్నీ కూడా గ్రోత్కి రిలేట్ అయ్యి ఉండవు, సర్వైవల్కి రిలేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుందాం ఈ టాపిక్ని. సో సమ్ రియాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ, సమ్ మూమెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ అని చెప్పుకున్నాం కదా. ఇఫ్ వీ అబ్జర్వ్ దెమ్ కేర్ఫుల్లీ, దే ఆర్ ఆల్ కంట్రోల్ బై సమ్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. ఆ యాక్షన్స్ అన్నీ, ఆ మూమెంట్స్ అన్నీ కూడా మన బాడీలో ఒక స్పెషల్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తున్నారు ఆన్ స్ట్రీట్స్, ఏం చేస్తారు, యూజ్ టు లాఫ్ లౌడ్లీ, పెద్ద పెద్దగా నవ్వుతూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ మాట్లాడతారు స్ట్రీట్స్లో మాట్లాడుకుంటే. సపోజ్ అదే ఫ్రెండ్స్తో మీరు క్లాస్ రూమ్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు, యూ యూజ్ టు విస్పర్ దెమ్, చాలా చిన్నగా మాట్లాడతారు. రోడ్ మీద మాట్లాడినట్టు పెద్ద పెద్దగా నవ్వుతూ పెద్దగా అరుస్తూ మాట్లాడుకోరు. ఎందుకని? సిచ్యువేషన్ని బట్టి మీ రియాక్షన్ అనేది మారిపోయింది. స్ట్రీట్స్లో వచ్చేసరికి నోబడీ ఈజ్ దేర్ టు కంట్రోల్ యూ. సో అందుకని ఏం చేస్తున్నారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతున్నారు. బట్ క్లాస్ రూమ్స్లో వచ్చేసరికి ఒక టీచర్ ఉంటారు, ఒక ప్రిన్సిపల్ ఉంటారు. అందుకని ఏం చేస్తున్నారు, మీరు మీ మూమెంట్స్ని, మీ యాక్షన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. సో మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది, అది ఏం చేస్తుంది, మన మూమెంట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మెనీ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మన చుట్టూ చాలా యాక్షన్స్ జరుగుతాయి. సో ఏ యాక్షన్కి అయితే మన బాడీలో రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అది మెయిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు అందరికీ ఆన్సర్ చెప్పట్లేదు, ఎవరో ఒక్కళ్ళకి ఆన్సర్ చెప్తున్నారంటే వాళ్ళ యాక్షన్కి మీ బాడీలో రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అర్థం చేసుకుంటున్నారు కదా, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుందేమో. చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అండ్ టు దోస్ చేంజెస్ సమ్ మూమెంట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ అస్. సో అలా ద చేంజ్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులస్ అని పిలుస్తాం. సో మన చుట్టూ ఏదైతే ఒక చేంజ్ జరుగుతుందో ఎన్విరాన్మెంట్లో, మన బాడీలోంచి రెస్పాన్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా జరిగిందో ఆ చేంజ్, దాన్ని స్టిమ్యులస్ అంటాము. అండ్ మన బాడీ రియాక్ట్ అవుతుంది కదా ఆ స్టిమ్యులస్కి, దాన్ని రెస్పాన్స్ అని పిలుస్తాం. అండ్ దీస్ రెస్పాన్సెస్ ఆర్ కంట్రోల్డ్ బై సమ్ నర్వస్ సిస్టమ్. సో మన బాడీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అదేం చేస్తుంది, మన బాడీని కంట్రోల్డ్గా కోఆర్డినేట్గా చేస్తుంది. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కోఆర్డినేటివ్గా ఉండడానికి, యాక్షన్స్ అన్నీ కంట్రోల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దట్ ఓన్లీ. ఆ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ గురించే, ఆ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ని బ్రింగ్ అవుట్ చేసే నర్వస్ సిస్టమ్ గురించే మనం ఈ లెసన్లో చదువుకోబోతున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్, సో యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అయితే యాజ్ యూజువల్ చాలా సింపుల్గా ఉంటుంది వాటి బాడీలో మూమెంట్స్. సో పెద్ద పెద్ద సిస్టమ్స్ ఏమీ అక్కర్లేదు కంట్రోల్ చేయడానికి. బట్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్లో వచ్చేసరికి మన బాడీలో స్పెషల్ ఒక టిష్యూస్ ఉంటాయి, ఆర్గాన్స్ ఉంటాయి, అవన్నీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. దాన్ని నర్వస్ సిస్టమ్ అంటాం. We are going to learn about that only now.